ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి శామ్యూల్ హనీమన్. అతను నాట్ హనీమూన్, ఇట్స్ హనీమన్. ఇంగ్లీష్ వాళ్ళ పేరు ఎలా ఉంటాయి అనమాట. అతను జర్మన్లో పుట్టాడు. అతను వచ్చేసి హోమియో కనిపెట్టాడు అనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ వాడుతున్న హోమియో వైద్యం అతనికి. అతను పుట్టింది వచ్చేసి 10th April 1755లో పుట్టారు. అంటే ఇప్పుడు 270 years అయినా సరే ఇప్పటికీ మనం హోమియో వాడుతున్నామంటే ఆయన గ్రేట్నెస్ అని చెప్పుకోవాలి. ఎక్కువ వాళ్ళ హోమియో ఈజ్ రిలేటెడ్ టు ఆయుర్వేదంగా చెప్పుకోవాలి. న్యాచురల్ మెడిసిన్ అనమాట. చిన్నప్పుడు ఏమన్నా డిసీజెస్ వస్తే తర్వాత రాకముందు చిన్న గుళికలు ఇచ్చేవాళ్ళు హోమియో అని. అవి నాకు ఇప్పుడు గుర్తు. మామూలుగా చిన్నప్పుడు పెద్ద పెద్ద రోగాలు వచ్చేవి, సో అవి వాడేవాళ్ళు అనమాట. అది మ్యాటర్. ఈరోజు ఆయన 270th బర్త్డే. సో జోహార్ సార్, అమర్ రహే, సెల్యూట్. సో ఇలాంటి ఎంతోమంది సైంటిస్టులు ఎన్నో కనుక్కొని మనకి మంచి మంచి మెడిసిన్స్ ఇచ్చారు. కానీ మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేక ఇంగ్లీష్ మెడిసిన్ వెనకాల పడుతున్నాం. కానీ మ్యాటర్ ఏంటంటే హోమియో ఈజ్ సో మచ్ బెటర్ దాన్ ఇంగ్లీష్ మెడిసిన్. ప్రజెంట్ ఇంగ్లీష్ మెడిసిన్ అలోపతి. సో ఆయుర్వేదం కూడా బెస్ట్. కాదు, ఆయుర్వేదం లేయాలు ఉంటాయి. హోమియోపతిలో వచ్చేసి ఎక్కువ గుళికలు ఉంటాయి, రౌండ్ గుళికలు. అవి ఒక మెడిసిన్ దాంట్లో ఒక వాటర్ ఉంటుంది, లిక్విడ్ ఫ్లూయిడ్, దాన్ని వేసిస్తారనమాట. దానికి హోమియోకి, ఆయుర్వేదంకి, అలోపతికి మూడుకి తేడా చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను. వీడియో మీరు ఏమైనా కావాలని ఖచ్చితంగా కాంబినేషన్ చెప్పండి. మూడు డిఫరెన్స్ చెప్తూ నేను ఒక వీడియో చేస్తాను. సో ఈరోజు 270 బర్త్డే సందర్భంగా హోమియో ఎంత బెస్ట్. అండ్ హోమియో ఇంకోటి ఏంటంటే స్పెషాలిటీ, మీకు ఫస్ట్ రోగం స్లోగా తగ్గినా మీకు మళ్ళీ ఇన్స్టెంట్గా రాదనమాట. ఇంకా తర్వాత ఇంకా జన్మలో రాదు. కానీ ఇంగ్లీష్ మెడిసిన్ అలా కాదు. ఆయుర్వేదం కూడా అంతే, కొంచెం తగ్గుతుంది, మన తర్వాత ఇంకా రాదు. దానికి మొహం కూడా చూస్తాం, మన మొహాన్ని కూడా. కానీ ఇంగ్లీష్ మెడిసిన్ ఎలా అంటే మీరు ఫస్ట్ ఇన్స్టెంట్ రిలీఫ్ వచ్చింది, తర్వాత మళ్ళీ రోగం మ్యాక్సిమం రావచ్చు, రాకపోవచ్చు, అది వేరే మ్యాటర్. కానీ మ్యాక్సిమం వస్తుంది, మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఆయుర్వేదం హోమియోపతి ఆ ఛాన్సెస్ లేవు. థ్యాంక్ యూ సో మచ్.